ఈరోజు మళ్ళీ 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు దేశ చరిత్రలో ఇంతవరకు కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి ఎవరు కూడా ఆలోచన లేదు, ఇది నా తండ్రి, నా పరమాత్మ, నా శక్తి, నా ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు చంద్రశేఖరుడు భూతనాథ్ ఆయన ఇచ్చినటువంటి. ఆయన ఎటువంటి వాడే అంటే ఈశ్వరుడు. జై జై శంభో హే రుద్ర. జై జై శంభో హే రుద్ర. జై జై శంభో మహారుద్ర. జై జై శంభో దివ్యరుద్ర. జై జై శంభో భయకాలరుద్ర. జై జై శంభో అఘోరాకరుద్ర. జై జై శంభో భయకాలరుద్ర. జై జై శంభో కల్పాంతర స్వర్ణాకృత భైరవరుద్ర. జై జై శంభో ఈశాన శక్తి స్వరూపరుద్ర. జై జై శంభో కాలభైరవరుద్ర. జై జై శంభో కపాల భైరవరుద్ర. జై జై శంభో పరబ్రహ్మ స్వరూపరుద్ర. ఈ విధంగా ఈశ్వరుణ్ణి రుద్ర ఈశ్వర, రుద్ర ఈశ్వర, రుద్ర ఈశ్వర అని భావంతో ఆర్నిసులు ధ్యానిస్తే జీవితంలో ఒకటే మనం తెలుసుకోవాల్సింది, మానవ జన్మలో అందం, ఐశ్వర్యం, అధికారం అశాశ్వతం. ఈశ్వర శక్తి, భక్తియే శాశ్వతం. మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుచేత మనం అహర్నిశలో ఈశ్వరుని ధ్యానించాలి. ఈశ్వరులోనే వెంకటేశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడిలోనే శక్తి స్వరూపం అమ్మని ఉన్నది. ఈశ్వరుడిలోనే అన్ని శక్తులు ఉన్నాయి. ఉదాహరణకి శ్రీ వెంకటేశ్వర. వెంకటేశ్వర భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష శిష్ట పరిపాలక కష్ట నివారిక అనాది రక్షణ బాంధవ శరణాగత వత్సల అభిషేక ప్రియ కస్తూరి తిలక లక్ష్మీ వల్లభ పద్మావతి ప్రియ శంఖ చక్రధర శివకేశవ పరబ్రహ్మ స్వరూప వెంకటేశ్వర ఈశ్వర నమో నమః. ఆ విధంగా నేను ఈశ్వరుడిలోనే వెంకటేశ్వరుని చూస్తాను, వెంకటేశ్వరుడిలోనే ఈశ్వరుని చూస్తాను. అంతేకాదు ఈశ్వరత్వం వెంకటేశ్వరునితో పాటు ఈ సృష్టి అంతా కూడా శక్తి స్వరూపం. అమ్మతోనే మన జీవితం ప్రారంభిస్తాం, అమ్మతోనే మన జీవితంలో ఆనందిస్తాం, అమ్మ ప్రేమతోనే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఆ తల్లి, ఆ శక్తి స్వరూపుని అఖిలాండ కోటి ఆదిపరాశక్తి. ఆ అఖిలాండ కోటి ఆదిపరాశక్తిని మనం ఎల్లప్పుడూ జపించినా తప్పించినా మనస్ఫూర్తిగా ధ్యానించిన మన జీవితం ధన్యమవుతుంది. అఖిలాండ కోటి ఆదిపరాశక్తి రాజరాజేశ్వరి, రాజమాతంగేశ్వరి, మహేశ్వరి, పరమేశ్వరి, సర్వేశ్వరి, విశ్వేశ్వరి, భువనేశ్వరి, అన్నపూర్ణేశ్వరి,
కాళి, దక్షిణ కాళి, కాళరాత్రి, కాళేశ్వరి, భగలక్ష్మి, ధాన్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి, మహాసరస్వతి, పార్వతి, మాతా గాయత్రి, బాలత్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి, శాంభవి, శంకరి, మహానస, అపరాజిత, భవాని, మాతా దాక్షాయిని, వైష్ణవిదేవి, శక్తి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి స్వరూపిణి, జ్ఞానశక్తి స్వరూపిణి, క్రియాశక్తి స్వరూపిణి, అఖిలాండ కోటి ఆదిపరాశక్తి, మానసాదేవి, తారాదేవి, శీతలాదేవి, ఆదిపరాశక్తి, మహాశక్తి, పరాశక్తి, బ్రహ్మరూపే, విష్ణురూపే, రుద్రరూపే నమో నమః. మామూలుగా పండితులు ఏం చెప్తారే అంటే, మీరు ఈ మంత్రాలు శ్లోకాలు బయట చెప్పకూడదు, చెప్తే మీరు చేసేటువంటి తపశ్శక్తిలో ప్రజలకు పోతుంది అంటారు. నేను చేసే తపశ్శక్తి ప్రజలకు కూడా వెళ్ళాలి అని కోరే సుబ్రహ్మరెడ్డి మీకు సభాముఖంగా తెలియజేస్తుంది. అందుచేతనే మామూలుగా సభల్లో ఎవరు కూడా ఇలాంటి శ్లోకాలని, భగవంతుని గురించి ఎక్కువగా మంత్రాలను జపించరు. కానీ నాకు కావాల్సింది, నా జీవితంలో ఎంతమంది సంతోషం చూశాను, ఎంతమంది ప్రేమను చూశాను, ఎంతమంది యొక్క జీవితం ఆనందం చూశాను, అప్పుడే నా జీవితం పరిపక్వత, ఈశ్వరు యొక్క కటాక్షపరణ అవుతారని నమ్మే వ్యక్తి సుబ్రహ్మరెడ్డి మీకు సభాముఖంగా తెలియజేస్తుంది. ఈరోజు ఈ సభలో ఒక మహోన్నత వ్యక్తి, హీరోస్ కానీ ఎవరికి కూడా సభ మీద దబాయించి సబ్జెక్ట్ అయినా మాట్లాడే శక్తి గలవాడు ఎక్కడ మనం చూడడం చాలా కష్టం. ఆనాడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి, మోహన్ బాబు గుడ్ స్పీకర్స్. వాళ్ళు ఒకవైపు అయితే పరిజ్ఞాన విజ్ఞానం గల బ్రహ్మానందం. మేము అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన నా మీద, నా ఈశ్వర భక్తిగా ముగ్ధుడవుతాడు. ఆయన దేన్ని కేర్ చేయడు, ఒకేదాన్ని కేర్ చేస్తాడు. ఏమిటంటే భక్తిని, శక్తిని, ముక్తిని. ఆ బ్రహ్మానందం ఈరోజు కూడా వచ్చాడు అంటే నా మీద అభిమానం కొద్దీ, నాగపూడి సభ మీద అభిమానం కొద్దీ వచ్చాడు. ఆయన మళ్ళీ పొద్దున్న షూటింగ్ పోవాలి, రాత్రి వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్. అది అంత జ్ఞానవంతుడు, అంత బిజీ మనిషి. మరి ఈరోజు ఆయనకు వచ్చిన దానికి ఆయనకు నేను మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ, అందరూ కూడా ఆయనకు ఒక్కసారి గివ్ హ్యాండ్ టు హిమ్. కానీ మా ఫ్రెండ్ మటుకు బాగా కలకలుగా ఉన్నాడు. పెళ్ళికొడుకు మరి ఉన్నాడు గంట. ఏదో రహస్యం చెప్పాలి దక్కిన కాదా పొలిటికల్ పీపుల్కి. 90 పాళ్ళు పొలిటికల్ పీపుల్ అట్లా ఊతుంటారు. ఆయన బ్రహ్మాండంగా మంచి పదం చూశాను, ఇవన్నీ చూశాను, వస్తుంటాయి పోతుంటాయి. ఐ డోంట్ కేర్, ఐఎమ్ ద పీపుల్స్ మ్యాన్, ఫ్రెండ్లీ మ్యాన్, ఫ్రెండ్స్ మ్యాన్ అనేవాడి ఆయన పర్సన్. మరొక వ్యక్తి నాకు జీవితంలో ఆధ్యాత్మిక శక్తి, భక్తి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి శివభక్తుడు. ఆయన జీవితంలో అన్నింటినీ త్యజించి శివుని ఈశ్వరుడు నేను ఎప్పుడు తపస్సు చేసేటువంటి మహావ్యక్తి. ఆయన నాకు ఎన్నో మంత్రాలు ఎన్నో నేర్పించాడు. ఆయనే దీనికి నాంది. ఈ సభకి ఈ కోటి సూర్యనాల యొక్క టెక్నాలజీ ఆయన నేర్పించాడు. మరి ఆయన తర్వాత ఆయన అల్లుడు శ్రీనివాస్ అద్భుతంగా నాకు కుడిభుజంలాగా ఏర్పాటు చేశాడు. ఆయన తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు బాబీ చంద్రశేఖర్, ఒక టెక్నాలజిస్ట్, హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్. తను రాత్రి మగళ్ళు కూర్చొని ఇంకా నేనేం తక్కువ కాదు, మా తాత కన్నా మా నాన్నకన్నా ఇంకా బాగా చేస్తానని అంత హై క్వాలిటీగా బ్రహ్మాండంగా చేశాడు. కమాన్, ఐ కంగ్రాచులేటింగ్, చాలా బాగా చేస్తున్నాడు. అందుచేత నా జీవితం తర్వాత కూడా ఈ కార్యక్రమానికి కంప్లీట్గా మరి బాబీకే ఒప్పు చెప్తున్నాను.
దానికి అన్ని హంగులు ఏర్పాటు చేసి చేస్తాను. ఇక ఒక్క విషయం ఏమిటంటే, మహాశివరాత్రి నాడు మీరు దేవాలయానికి కవులకి వెళితే బయట కూర్చొని పూజారి అభిషేకం చేస్తాను. ఇక్కడ మీ స్వయంగా మీ చేతుల మీదుగా నేను అభిషేకం చేయించాను. అంతేకాదు, మహాకుంభాభిషేకాన్ని మీరందరూ విడలేకపోయినా అక్కడి నుంచి నీరు తెప్పించి నీళ్ళలో కలిపి ఈరోజు మీ అందరి చేత మహాకుంభాభిషేకం విశాఖపట్నంలో సాగర్ తీరంలో చేయించి మీకు పుణ్యం పంచిపెట్టాలని సభాముఖంగా సంతోషంగా తెలియజేస్తున్నాను. ఏది ఏవైనా ఓం నమః శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ్. శంభో శంకర, హర హర మహాదేవ్. విశ్వేశ్వర, విరూపక్ష, విశ్వరూప, సదాశివ, శరణం భవ, భూదేశ, కరుణాకర శంకర, హర శంభో మహాదేవ, విశ్వేశ్వర వల్లభ, శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే, మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవనే నమః. మహేశ్వర, మహాదేవ, సర్వేశ్వర, శివ, హర, శంకర, శాశ్వత, పరపతి, ఉమాపతి, పరబ్రహ్మ, పరమేశ్వర, కాలలోచన, మృత్యుంజయ, అభవ, భీమ, వాసుదేవ, త్రిపురాంతక, నీలకంఠ, శ్రీ మహాదేవతే నమః. ఇది ఎవరైనా పాడింది సుబ్రహ్మణ్యుడు కాదు, ఈశ్వర శక్తి మీ అందరిలో ఉండే భక్తి ఇది పాడిస్తుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి నాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు విశాఖ సాగర్ తీరాన ఇంతమంది మహోన్నతులు ఉండి, ఆహా ఏమిటి మహాశివరాత్రి నాడు 40వ సంవత్సరం కోటి శివలింగాలకి భక్తితో పొద్దున్న నుండి గంటల తరబడి క్యూలో ఉండి భక్తి భావంతో స్వయంగా గగిల్పాటుతో ఎంతో భక్తి భావంతో ఒక్కొక్కరు నీళ్లు పోస్తూ ఉంటే అభిషేకం చేస్తూ ఉంటే నాకు అనిపించింది, ఈశ్వర మా ప్రజలకి ఎంత భక్తిని ఇచ్చావు. బహుశా విశాఖ ప్రజలకి భక్తి రావడానికి కూడా నా ద్వారా నువ్వు కల్పించావు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే రావణ బ్రహ్మ అని మా సుబ్రహ్మణ్య శర్మ కంపేర్ చేశాడు. రావణ బ్రహ్మ ఒకవైపు మహోత్తరుడు, మహాసంపత్తుడు, మహాతపస్శాలి, మహాజ్ఞానవంతుడు. ఆయన రామాయణంలో ఆయన ముఖం చూసి శ్రీరాముడు ఆశ్చర్యపడతాడు. ఇంత కళ మొహం అంతా కళ ఉంది, ఇంత ముఖ వచ్చేస్తూ ఉంది, మరి ఎందుకు ఈయనంత పొరపాటు పాపం చేస్తున్నాడు అని ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు. మరి రావణ బ్రహ్మ ఒకవైపు ఆయన మహోన్నతమైన జీవితం, మరొక వైపు తెలియనటువంటి తప్పులు చేశాడు. మనం అందరం కూడా ఆయన ఒక విధంగా కింద చూస్తాము. కానీ మనం జీవితం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు తీసేయి, మంచితనం తీసుకో. అది సుబ్రహ్మణ్యుడి ఫిలాసఫీ అని మీకు తెలియజేస్తున్నాను. సో ఆయనలో భక్తిని నేను చూస్తాను, ఆయన ఒక తప్పుని నేను చూడను, తప్పును దూరం పెడతాను. అది సుబ్రహ్మణ్యుడి ఫిలాసఫీ అని మీకు తెలియజేస్తున్నాను. ఆయన రావణ బ్రహ్మ ఓం నమః శివాయ, ఆయన ఓంకారం చేసి పార్వతీ పరమేశ్వరుని పెన్షన్ వెళ్ళాలి కైలాసానికి అని చెప్తే నందీశ్వరుడు ఇప్పుడు ఆ పర్మిషన్ లేదు. ఆ పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు మృత్యుల్లో ఉన్నారు, ఎవరికి కూడా లోపలికి ఆహ్వానం చేయడానికి లేదనంటే అప్పుడు ఆయన
కైలాస పర్వతాన్ని తీసుకెళ్తూ ఉంటే ఈశ్వరుడు శిక్షిస్తాడు. అప్పుడు ఆయన పేగులను తీసి ఘటా ఘట అసంభ్రమ భ్రమన్నిలింప నిచ్చరి విడోల వీరు వల్లరి ధగట్ 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 విరాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి అధిక్షణం మమ ప్రఫుల్ల నీల పంకజ ప్రచండ కాళి వైక్షక కండ కందరం ప్రబంధ కందరం అరక్షితం పురక్షితం భవక్షితం మకక్షితం గజక్షితం సకక్షితం తం సకక్షితం భజే అగర్వ సర్వ మంగళ అగర్వ సర్వ మంగళ గణాధిగమ్మ మంజరి మాధురి నింపణ పురాంతకం పురాంతకం భవాంతకం సకాంతకం గజాంతకం తం సకాంతకం భజే జయ భుజంగ మధురా జగత్ 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 గణజ్ఞ మధురాల పాల హైవ్యవాద దివి 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 భుజంగ తురంగ మంగళ గణిక్రమ ప్రవిష్ఠిత తాండవ శివ గణాల పట్టిక జగత్ 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 ధనంజయే ధరిత్రే ప్రచండ ఖండ సాయకే ధరా ధరేంద్ర పుత్రకే శంభో శంకర హర హర మహదేవ్ శంభో శంకర హర హర మహదేవ్ శంభో శంకర హర హర మహదేవ్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మీ పని హాయిగా ఉంది, చల్లగా చల్లని గాలి హాయిగా అన్ని భగవంతుని పాటలు పద్యాలు శ్లోకాలు వింటూ భక్తి భావంతో ఉన్నారు. నా గొంతేమో నిప్పు పుడుతుంది, మీకేమో హాయిగా ఉంది. బాగుందా మీ మొత్తం? మరి నాకు మరి మీరు ఏం బహుమతి ఇస్తారు? మీకు ఇంత భక్తి కల్పించిన దానికి, మీకు ఇంత శక్తి కల్పించిన దానికి చప్పట్లు కొట్టండి. అదే నాకు కలిసి మీరు నాకు కాదు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బ్రహ్మానందానికి, స్వామికి, గంటాకి, ఇప్పుడు సత్కారం చేసినటువంటి నాగమణి శర్మకి, సుబ్రహ్మణ్య శర్మకి అందరికి చప్పట్లు కొట్టండి. వినియావు ఈశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మహాశివరాత్రి నాడు మన అందరం కూడా ఎంతో భక్తి భావంతో, నిర్మల హృదయంతో, ఎవరిని కూడా ద్వేషించకుండా, దూషించకుండా, మంచి మానవత్వంతో, ఈ జీవితం శాశ్వతం కాదు, మనం అందరినీ ప్రేమతో ఉంటాం. ఎవరన్నా కూడా మనకు అన్యాయం చేస్తే కూడా కొంతవరకు బాధపడి మళ్ళీ తర్వాత స్నేహితం చేసుకోవాలి. మన జీవితం ధన్యం కావాలి, సమృద్ధి కావాలని మిమ్మల్ని ఈశ్వరుడు సంపూర్ణంగా, ఆ జగన్మాత భారతీ పరమేశ్వరు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ జీవితాలు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఈ విశాఖ ప్రాంతం సస్యశ్యామలుగా ఉండాలని, ఇక్కడ ఏ అవంతరాలు జరగకూడదని నా సభాముఖంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి.